విజయనగరం జిల్లాలో పోలీసుల వాహనం బోల్తా పడిన సంఘటన తీవ్ర విషాదాన్ని నిలిపింది. గాజుల రేఖ కొండపై కొండకరకం కేసు దర్యాప్తు నిమిత్తం రూరల్ ఎస్ఐ అశోక్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది వెళ్తూ ఉంటే వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. రూరల్ ఎస్ఐ అశోక్తో సహా పలువురు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ గారు అలాగే ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు డ్రైవర్ కొండకరకం విలేజ్ కి వెళ్లి రిటర్న్ వస్తుండగా కొంత హిల్లీ ఏరియా కొంచెం డౌన్ వస్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ మెకానికల్ ప్రాబ్లం వచ్చి బ్రేక్ అయింది. పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ వెంటనే సడన్ గా ఇబ్బంది అవడం వల్ల డ్రైవర్ వెంటనే చాలా అలర్టెడ్ గా వెంటనే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చిన్న దిగువ ప్రాంతంలో ప్లేస్ లోకి కొంచెం తీసుకొచ్చారు. ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచనతో. అయితే దురదృష్టం ఏంటంటే ఉన్నటువంటి కానిస్టేబుల్ రమణ కొంచెం తల మీద గాయం తగలడం వల్ల కొంచెం ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం లోపలికి వెళ్ళాను, చూశాను. చాలా ట్రై చేశారు హాస్పిటల్ మెడికవర్ అలాగే అందరూ కూడా చాలా ట్రై చేశాము. దురదృష్టం మనం రమణ్ని కోల్పోయాం. మన రక్షణ కోసం తిరిగినటువంటి పోలీసులకి ఇలాగా జరగడం అనేది కొంచెం బాధాకరం. డెఫినెట్ గా దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. దాదాపు 10-10:30 ప్రాంతంలో విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ అశోక్, డ్రైవర్ రాజు, అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్, అలాగే రమణ అనే కానిస్టేబుల్ వీళ్ళు కూడా కొండకరకం అనే విలేజ్ వెళ్ళి ఒక పోలీస్ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ టైంలో కొండకరకం అనేది కొండ మీద ఉన్నటువంటి గ్రామం. అది ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. బాగా డౌన్ ఉన్నటువంటి ప్రాంతం. తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్లీ డ్రైవరు అశోక్ ఎస్ఐకి చెప్పడంతో చాలా చాకచక్యంగా అప్పటికి చాలా దూరం తీసుకొచ్చారు. బట్ డౌన్ ఉండడం వల్ల చాలా వరకు అది స్పీడ్ కంట్రోల్, ఇంకా బ్రేక్ కంట్రోల్ కాకుండా చాలా చాకచక్యంగా అలా అలా తిప్పుకుంటూ తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చిన తర్వాత అతను సైడ్ తిప్పడం జరిగింది. నలుగురికి ఇంజురీస్ అయ్యాయి.